హలో పీపుల్, నేను ఈరోజు ఆమ్లెట్ వేస్తున్నా. ఆమ్లెట్ ఏముంది, నార్మలే కదా, అందరు వేసేదే కదా అనుకుంటున్నాను. ఇది పప్పులో కాలేసినట్టే. సో నేను ఆమ్లెట్ వేస్తుంది ఎగ్ బాయిలర్తో. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ముందు గీ. ఎందుకని షాక్ అవ్వకండి, నా దగ్గర ఆయిల్ లేదు, అందుకే గీ యూజ్ చేస్తున్నాం. అండ్ సాల్ట్, ఈ సాల్ట్ వచ్చేసి హాస్టల్లో దొబ్బేసా. నెక్స్ట్ కారం, 5 రూపీస్ పెడితే మీకు కూడా వస్తుంది. అండ్ ఎగ్స్, బ్లింకిట్లో ఆర్డర్ పెట్టా. సో మనకి ఫస్ట్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్ బాయిలర్. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గీని నేను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నా ప్యాన్కి, బికాజ్ అది స్టిక్కీగా అంటుకోకూడదు కాబట్టి. సో లెట్స్ స్ప్రెడ్. డన్, మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసాను. నెక్స్ట్ నేను స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకొని ఎగ్ వేసేసుకుందాం. ఇక్కడ ఎగ్ని నేను ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను నీట్గా. నౌ లెట్స్ యాడ్ కారం అండ్ దెన్ సాల్ట్. ఇది చూడటానికి ఇట్లా ఉంటుంది కుక్ అవ్వక ముందు. సో మనం ఒక 15 minutes మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దాం. అండ్ మనం బాయిలర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక 3 to 4 times ఇట్లా బ్లింక్ అవుతూ ఆగిపోతూ ఉంటుంది. సో అది అయిపోయే వరకు దాన్ని అట్లా మూత పెట్టేసి వదిలేద్దాం. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇందాకటికి ఇప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ వచ్చింది కదా. సో ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోతున్నట్టే. సో ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఒకసారి ఫ్లిప్ చేసి చూద్దాం. ఒకసారి లిడ్ పెట్టేసి సెకండ్ సైడ్ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. 2 sides మంచిగా ఫ్రై అయింది. మనం ఒకసారి ఫ్లిప్ చేసి కూడా చూసుకుందాం లోపల మంచిగా ఫ్రై అయిందా లేదా అనేసి. సో మంచిగా ఫ్రై అయిపోయింది, లోపల కూడా మంచిగా బాయిల్ అయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నా దగ్గర ఎస్థెటిక్ బౌల్స్, ఎస్థెటిక్ ప్లేట్స్ లేవు కాబట్టి నేను నా దగ్గర ఉన్న దానిలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో దట్స్ ఇట్. ఫస్ట్ వేసింది బౌల్లోకి తీసేసుకున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్లో నేను ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది కారం ఏం లేకుండా జస్ట్ హాఫ్ బాయిల్ టైప్. సో హియర్ ఇట్ ఈస్ ద టేస్టీ ఎగ్ బాయిలర్ ఆమ్లెట్స్. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు ఎక్కడో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అండ్ మీ గ్రూప్లో ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియోకైతే అంతే మరి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.